అందరికీ నమస్కారం అండి. కాలేజీ చదువుతున్న విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయండి. బయోమెట్రిక్ అనేది ఎక్కడ వేస్తారు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ఏం చేస్తారు, ఎక్కడ చేస్తారు, అలాగే 5 స్టెప్ వెరిఫికేషన్కి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ని తీసుకొని వెళ్ళాలి, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయండి. వాటన్నింటి గురించి ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కాలేజీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లకు సంబంధించి కొత్తవారు రెన్యువల్ చేసుకునే వారికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ప్రారంభించారండి. 2024-25 విద్యా సంవత్సరానికి గాను కళాశాలలో చదువుతున్న వారిలో పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలకు అర్హత గల విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ స్కాలర్షిప్స్ అనేది ఎవరికి ఇస్తారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీ, వికలాంగ వర్గాలకు చెందిన అర్హులైన విద్యార్థులందరికీ ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల పథకాన్ని అమలు చేస్తుంది. అర్హత గల ప్రతి విద్యార్థికి పూర్తి ఫీజు రివర్స్మెంట్ అనేది అందిస్తుంది. ముందుగా విద్యార్థులు తమ కళాశాల యాజమాన్యంతో సంప్రదించి జ్ఞానభూమి వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లకు సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్ కానీ రెన్యువల్ చేయడానికి ఈ జ్ఞానభూమి APGovernment.in పోర్టల్లో కళాశాల లాగిన్లు పొందుపరచాలి. ఈ దరఖాస్తు ఎలా చేయాలి? పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లకు దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులు అధికారిక వెబ్సైట్ అయినటువంటి ఈ లింక్లో జ్ఞానభూమి APGovernment.in లింక్లో క్లిక్ చేస్తే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. దాన్ని ప్రింట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఫారం అనేది పూరించి అటెస్టెడ్ కాపీ కాలేజీ ప్రిన్సిపాల్కి సమర్పించాలి. కాలేజీ ప్రిన్సిపల్ అప్లికేషను ధృవీకరిస్తారు. అలాగే ఈ అడ్మిట్ సమయంలో జ్ఞానభూమి ద్వారా ఆన్లైన్లో సమర్పించిన అంశాలతో పూర్తి చేస్తారు. విద్యార్థి తన దరఖాస్తును విజయవంతంగా సమర్పించినట్లు నిర్ధారిస్తూ విద్యార్థి మొబైల్ నెంబర్కి SMS వస్తుంది. విద్యార్థి మీ సేవా కేంద్రాన్ని సందర్శించిన తర్వాత తన దరఖాస్తు ఫారంను ఆన్లైన్లో యాక్సెస్ చేయడానికి ఆయన జ్ఞానభూమి అప్లికేషన్ ID, ఆధార్ నెంబర్ను అందించాలి. విద్యార్థి వివరాలను ధృవీకరించి అవసరమైతే సవరణలు చేస్తారు. అప్పుడు విద్యార్థి బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ కోసం దరఖాస్తును సబ్మిట్ చేస్తారు. అదే రెన్యువల్ అప్లికేషన్ అయితే ఈ సంవత్సరం విద్యార్థి యొక్క ప్రవేశ తేదీ, గతేడాది పరీక్ష హాల్ టికెట్టు, రోల్ నెంబర్ ద్వారా అప్లై చేస్తారు. వీటిని కాలేజీ ప్రిన్సిపల్ ధృవీకరించిన తర్వాత అప్లికేషన్ అనేది దాఖలా చేస్తారు. అప్లికేషన్ విజయవంతమైనట్లయితే స్టూడెంట్ అంటే విద్యార్థి యొక్క మొబైల్కి SMS అనేది వస్తుంది. విద్యార్థి అప్లికేషన్ వివరాలు చూసిన తర్వాత కాలేజీలో బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ చేస్తారు. ఇప్పుడు కాలేజీ విద్యార్థులకు నెక్స్ట్ స్టేజ్లో 5 దశల ధృవీకరణ వెరిఫికేషన్ అనేది కంపల్సరిగా చేయాలి. 2024-25కి సంబంధించి జ్ఞానభూమి పోర్టల్ నందు వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో ఈ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగినది. 5 స్టెప్ వెరిఫికేషన్ అంటే ఏమిటి? ఈ 5 అంచుల ధృవీకరణ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీ అనేది ఆ కుటుంబంలో ఉన్నారా లేదా, ఫ్యామిలీ మెంబర్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా లేదా, ఆ ఫ్యామిలీలో 4 వీలర్ బండి అనేది ఉందా లేదా, ల్యాండ్ విషయానికి సంబంధించి 25 ఎకరాల లోపు అనేది మిట్టి భూమి అంటే డ్రై ల్యాండ్, అలాగే 10 ఎకరాల లోపు వెట్ ల్యాండ్ అంటే 2 కలిసి 25 ఎకరాలు అనేది దాటి ఉండకూడదు. ఇది 4వ కండిషన్. ఆ ఫ్యామిలీలో ప్రాపర్టీ విషయానికి సంబంధించి అంటే కమర్షియల్కి సంబంధించి అర్బన్ ఏరియాలో 1500 స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ ప్లేస్ అనేది వాళ్ళ పేరు మీద ఉండకూడదు. 5 స్టెప్ వెరిఫికేషన్ అంటే 5 అంచుల ధృవీకరణ అనేది గురించి తెలుసుకున్నారు. ఈ 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది కాలేజీ విద్యార్థులకు ఎక్కడ చేస్తారు? గ్రామ సచివాలయంలో చేస్తారు. గ్రామ సచివాలయంలోని ఎవరు చేస్తారు? వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఆయన చేస్తారు. గ్రామ సచివాలయంకి వెళ్ళినప్పుడు ఈ 5 అంచుల వెరిఫికేషన్ కొరకు తీసుకెళ్ళవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి? ఆ సంవత్సరం చదువుతున్నట్లుగా స్టడీ సర్టిఫికేట్, రెండవది ఫ్యామిలీ నెంబర్, ఆధార్ కార్డులు, అలాగే రైస్ కార్డ్, 4వది జాయింట్ అకౌంట్, 5 1B అంటే ల్యాండ్ డీటెయిల్స్ కోసం. ఈ 5 అంచుల ధృవీకరణ గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అనే అధికారి చేస్తారు.
విద్యార్థుల యొక్క ఈ ఫీజు రిబర్స్మెంట్ అనేది ఆర్టీఎఫ్ 2025 సంవత్సరానికి 2024-25 సంవత్సరానికి సంబంధించి జాయింట్ అకౌంట్ తాలూకు వివరాలు అప్డేట్ చేయడానికి జ్ఞానభూమి పోర్టల్ నందు వెల్ఫేరిస్ట్కి తన లాగిన్లో ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకవేళ మార్పులు ఏవైనా ఉన్నట్లుగా అయితే వెల్ఫేరిస్ట్ని సంప్రదించి ఆ జాయింట్ అకౌంట్ వివరాలు అనేది అప్డేట్ చేసుకోవాలి. మీకోసం మరిన్ని మంచి మంచి కంటెంట్ల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.